హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హరీష్ రుద్ర. చాలా రోజులు అయిపోయింది షార్ట్స్ పెడతాను కానీ వీడియోస్ అస్సలు చేయట్లేదు. సో నిన్న సరుకులు తీసుకొని వచ్చాము, నేను అమ్మాయిని డిమార్ట్కి వెళ్ళి తీసుకొచ్చాం. అవే వీడియో ఎంతైనాయి ఏంటి చూపించబోతున్నాను. మేము ముగ్గురమే కాబట్టి ఈ కొన్ని సరుకులు ఉన్నాయి ఫ్రెండ్స్, కొన్ని సరుకులు సరిపోతాయి మాకు. ఈసారి మరిన్ని తెచ్చి ఈసారి పండగ సంక్రాంతి పండగ కూడా ఉంది కాబట్టి ఇంకా ఎక్కువ తీసుకొచ్చాం సరుకులు. ఆయిల్ ప్యాకెట్స్ అయితే యాక్చువల్లీ 2 వాడతాం మంత్లీ. కారపూస అవన్నీ చేయాలని తీసుకొచ్చాం. అమ్మా చాలా బాగున్నాయి. చూడండి సరుకులు చేయగానే ఈ డబ్బాలన్నీ నింపుకోవడం నాకు మా అమ్మకి బాగా అలవాటు. వీటిని క్లీన్ చేసేసి ఇవన్నీ నింపి అలా పెడితే షెల్ఫ్లో పెడితే ఎంత బాగుంటుంది అసలు. నాకు మా అమ్మకి సరుకులు నిండా కనిపించాలి, అందుకని ఈ ట్రాన్స్పరెంట్ డబ్బాలు తెప్పించాము మీషోలో నుండి. బిర్యానీ రైస్ తీసా. యాక్చువల్లీ బిర్యానీ రైస్ పోద్దాం తీస్తే వీడియో తీద్దామని అనుకొని వీడియో చేస్తాను. ఇందుట్లో పైన స్టీల్ దాంట్లో బిర్యానీ రైస్ కూడా ఎక్కువే ఉన్నాయి చింతల్లి. డిమార్ట్లో ఇండియా గేట్ తెచ్చా, విడిగా తెచ్చా. మళ్ళీ వేడికి కూడా తెచ్చావా? 2 kgs తెచ్చినావు విడిగా. 2 kgs అవి 2 kgs 2.5 ఉన్నట్టుందిగా. లేదు 2 kgs. మీకు విషయం చెప్పనా, ఈ సరుకులు ఎందుట్లో ఏదైపోయినా మా అమ్మకి తెలియదు ఎక్కడున్నాయని, నన్ను అడుగుతుంది. పల్లీలు ఇందుట్లో పోయినా మార్నింగ్ కట్ చేసా, చూడదు కట్ చేసే ఉంది. మార్నింగ్ మా బ్రేక్ఫాస్ట్ దోశలు అండి. సో దోశల్లో కానీ పల్లీలు కట్ చేసింది మమ్మీ. కవర్ కట్ చేసింది, పల్లీల కవర్. మిల్ మేకర్ అందులో మీల్ మేకర్ పోసేసి. చూసారా, మేము అనుకోకుండా ఒకటే మాట మాట్లాడు. ఏదైతే మా అమ్మకి అనిపిస్తుందో నాకు అదే అనిపిస్తుంది అండి, ఎందుకో తెలియదు. కానీ ఏదైనా తినాలన్నా ఏదైనా పని చేయాలన్నా ఇద్దరు ఒకేసారి అంటాం.
కొంచెనా సరిపోయా? ఇవి చిన్న బాక్స్లో పెడదాం. పెసలు ఇంట్లో పోయినా పోసి. వీటిలో ఏమన్నా పోయిన పైసలు డైలీ యూస్కి. ఇవన్నీ మిగతా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం, కవర్లు డబ్బాల్లో పోసేసి. సరే, పాత ఫ్రిడ్జ్ ఉంది అమ్మ, దాంట్లో పెట్టేద్దాం. రెండు ఫ్రిడ్జ్లు ఉంటాయి ఫ్రెండ్స్ ఇంట్లో. ఒకటేమో సరుకులకు ఉంటుంది, ఒకటేమో ఈ కర్రీస్కి కానీ ఇవి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ వీటికి ఉంటుంది. వేయించిందల్లి మినపగుండ్ల. మిగతా స్టీల్ డబ్బాల్లో పోసేద్దాం అమ్మా. ఇందులో కనిపించడానికి పొయ్యి ఈ డబ్బాల్లో, మిగతా అన్ని పెద్ద స్టీల్ డబ్బాల్లో పోసేద్దాం. అంతే అండి. స్టీల్ డబ్బాలో పోస్తే బయట ఉంటే పురుగు పడతాయేమో. ఫ్రిడ్జ్లో పెట్టవా? స్టీల్ డబ్బాలు పెట్టవా? పెట్టాను, ఇంకా వాడేస్తాంగా. ఇప్పుడు మినపగుండ్లు కారపూస చేయాలి. ఇష్టం మరి, నేను ఎలా చెప్తే అలా. పెసలు పండక్కి వాడేస్తాం. పెసలుగా పెసలు పండక్కి వాడేస్తాము, పెసరగారలు అన్ని వాడేస్తాము. పెసరగారలు వచ్చేసరికి పెసరగారలు చేసుకోవద్దంటవా ఏంది? అక్కడికి ప్లేట్ వస్తుంది. చిన్న బ్రేక్ ఏమనుకోకండి, ఇంటి ముందుకి కంకులు వచ్చాయి, అందుకని అమ్మ తీసుకుందండి. ప్రతిసారి ఇంటి ముందు కంకులు మేము తీసుకుంటామని వస్తూనే ఉంటారు. ఇంటి ముందుకి ఫ్రూట్స్ కానీ ఏ వచ్చినా తీసుకుంటుంది అమ్మ. బాగానే ఉన్నావు, లేదు వీడియో ఏం చింతలు అడ్డ. ఇవన్నీ ఎక్స్ట్రా మిగిలిన సరుకులు అండి. ఇవి యాక్చువల్లీ స్టీల్ డబ్బాలో పోస్తా అంటే అమ్మ నేనన్నా పురుగు పడతాయేమో అనేసరికి సరే ఫ్రిడ్జ్లో పెడదాం అన్నది. సో ఈ కాఫీ ప్యాకెట్స్ అయితే, నాకు కాఫీ అంటే చాలా ఇష్టం. కాఫీ డబ్బా తీసుకోవాలి, అయితే టెంపరీగా ఇది తీసుకో ప్యాకెట్స్ అంటే అమ్మ తీసుకున్నాను. మా అమ్మకి ఎప్పుడు అల్లం వెల్లుల్లి నిండుగా కనిపించాలి. తనకి ఎయ్యి ఉన్నా లేకపోయినా ఇంట్లో ఇవి మాత్రం కనిపించాలి. వెల్లుల్లి ఎక్కువ యూజ్ చేస్తుంది వంటల్లో. ఇలా సరుకులన్నీ డబ్బాల్లో సర్దేశాం. చాక్లెట్స్ కూడా తీసుకుంటుంది ప్రతి నెల. ఈ మంత్ డార్క్ చాక్లెట్ తీసుకుంది. డార్క్ చాక్లెట్ మంచిదని విన్నాను. గ్రీన్ టీ ఏమో నా కోసం తీసుకుంది. చిన్నపిల్లలు ఎవరైనా కనిపిస్తే వాళ్ళకి చాక్లెట్ ఇవ్వడం అమ్మకి అలవాటు, అందుకనే చాక్లెట్స్ ఎప్పుడు ఇంట్లో ఉంటూనే ఉంటాయి. చూడండి అన్నీ సర్దేసింది సరుకులు.
నేను పౌడర్ ఎక్కువ వాడను, ఎప్పుడోసారి యూజ్ చేస్తాను పౌడర్, అందుకే చిన్న పౌడర్ తీసుకున్నాను. అండ్ మెహందీ నేను కోన్ అడిగానని మమ్మీ కొన్ని ఇచ్చింది. మాకు మంత్లీ 2 ఆయిల్ ప్యాకెట్స్ పడతాయండి. ఇవి పిండి వంటల కోసం అని తీసుకుంది, నార్మల్ ఆయిల్. యాక్చువల్లీ రైస్ బ్రాండ్ వాడతాము మేము, ఫ్రీడమ్ రైస్ బ్రాండ్ ఆయిల్, హెల్త్కి మంచిదని. సో రైస్ బ్రాండ్ ప్యాకెట్స్ లేవని ఫ్రీడమ్ బాటిల్ తీసుకుంది. ఎన్ని రోజులకి వీడియో పెట్టానండి, కొంచెం సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.